నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు, పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మే 14, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 32 నిమిషాలకు. తిథి సప్తమి, తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. కరణము గరిజ, మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము గండము, ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషము నుండి 9 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాల నుండి 11 గంటల 49 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి 7 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. మే 14 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి. సప్తమి తిథి తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అష్టమి, అంటే సప్తమి తిథి ఈ రోజంతా ఉంటుంది. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి బుధవారం తెల్లవారుజామున 5 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈరోజు సంక్రమణం, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం అంటారు. సూర్యుడు సంవత్సరంకి 12 నెలలు 12 రాశులలో ఉంటారు. ఈరోజు సూర్యుడు సాయంత్రం 4 గంటల 55 నిమిషాల వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను ఉంటారు. అందుకే ఈరోజు వృషభ సంక్రమణం అయ్యింది. వృషభ సంక్రమణం రోజున జప తప దాన ధర్మాలు చేయటం, పితృల పేరిట దాన ధర్మాలు చేయటం, పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, పితృతర్పణాలు వదలటం వంటివి చేయవచ్చు. ఈరోజు చేసే జపాలు, దానాలు, ధర్మాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈరోజు ఉత్తరం దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు సంక్రమణం రోజున ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు.
చంద్రుడు కర్కాటక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈరోజు ప్రశ్న: రాహుకాలం నవగ్రహాల్లో ఏ గ్రహానికి చెందిన కాలం? శుక్రుడు, కేతువు, రాహువు, సూర్యుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: శ్రేయోభిలాషుల నుంచి ఆశించిన సహాయం అందదు. వృషభ రాశి: పట్టుదలకు మారుపేరుగా నిలుస్తారు. అనుకున్న లక్ష్యాలు ఆశయాలు సాధిస్తారు. మిథున రాశి: తల్లి తరపు వారితో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కర్కాటక రాశి: మీ అంచనాలు తప్పి కొంత గందరగోళంలో పడతారు. సింహరాశి: ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకొని వారి అభిప్రాయాలు తీసుకుంటారు. కన్యరాశి: చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై అబ్బురపరుస్తాయి. తులారాశి: ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా జాగ్రత్త పడతారు. వృశ్చిక రాశి: అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి: ఆదాయం నిరాశాజనకంగా ఉన్న అవసరాలకు కొంత చేతికందుతుంది. మకర రాశి: ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సంఘంలో ప్రత్యేకతను నిలుపుకుంటారు. కుంభరాశి: అందరినీ ఆదరించే మనస్తత్వం కలిగి ఉంటారు. మీనరాశి: ఆదాయం మరింత పెరిగి అవసరాలకు లోటు ఉండదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.